అందరికీ నమస్తే. ఈఎల్టీ వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి సారు రోడ్డు షో హిట్టు, జనాలు వచ్చిండ్రు పొట్టు పొట్టు. కేసీఆర్ సారు బస్ యాత్ర, దారి పొడుగున జనాల జైత్రయాత్ర. భర్తని మర్చిపోలేక గుడిగట్టిన భార్య, చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారు అంతా. ఒంట మీద వచ్చి నామినేషన్, చూసి పర్షన్ అయినరు పట్నం జనం. మళ్ళా కొత్త ముచ్చట తెచ్చిన మా తమ్ముడు. రాజీనామా లెటర్లు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కబట్టే రాజకీయ నాయకులు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్లనే చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చెలో. అవునలా ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. అలా అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరికి పోయి ఓట్ల గురించి చెప్పుకుంటూ ఈ ఎలక్షన్లు గెలిస్తే ఏం చేస్తామో చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే నిన్న చేవేళ్ల రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇవాళ జైరాబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినుర్రి. కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి. దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నారు కుడి పక్కన. ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి చాపాలి. ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే చిల్లర అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మల అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే. ఇగో మనందరికీ అడవన్నా అండ్లుండే జంతువులన్నా ఎంత భయం కదా. మనం అప్పుడప్పుడు ఒక ఎలుగుబంటి ఒకటి గట్ల పొలాలకు రోడ్డు మీదకో వస్తేనే వెనుకకు మరి చూడకుండా ఒకటే ఉరుకుతాం కదా. గట్లాంటిది ఒక ఏనుగు రోడ్డు మీదకొచ్చి కోపంగా గింకారాలు చేస్తే 6 సెకండ్ల పంచ ప్రాణాలు అరవైపోతాయి. అగో అచ్చు గట్లనే జరిగింది ఇక్కడ కూడా. ఓ పాలిగా ముచ్చట చూసొద్దాం చెలో. ఒకసారి గట్టు చూసిర్రా, గా అన్న మీదకి గా ఏనుగు ఎట్లా మీదకి వచ్చి భయపెడుతున్నదో. జర్ర అంటే ఎంత పని అయ్యేది కదా. అసలు ముచ్చట ఏంటంటే మన పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం శ్రీ మంగళం దగ్గరలో ఇగో గిట్ల ఏనుగు మస్తు అల్చల్ చేసింది. అడవులు ఆకులు తినుకుంటూ ఉండవలసిన గజరాజ్కు కోపం వస్తే ఎట్లుంటదని చెప్పనికేనే గీ ఉదాహరణ. అసలే ఎండాకాలం తిన్నికే దానికి ఏమైనా దొరికిందో లేదో, తిని ఎన్ని దినాలైందో మరి. ఇగో గిట్ల రోడ్డు మీదకి వచ్చి హల్చల్ చేసింది. ఒక్కసారిగా ఏనుగు అట్లా చేసేసరికి ఇక రోడ్డు మీద పోయే బండ్లకి అన్ని మోటార్ బండ్లకి మస్తు అంటే మస్తు తిప్పలయ్యింది. చాలా మంది బండ్లు వదిలిపెట్టి సుతా ఒక్క ఉరుకుడ కాదంట. అంతే కదా నల్ల యమధర్మరాజు చక్కగా వచ్చి ఎదురుగా నిలబడితే ఎవరు మాత్రం పారిపోర్రు చెప్పుర్రి కదా. బైక్ తాగు బాగానే పడుతుంది.
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్ర షురూ చేసి ఇయాటికి దగ్గర 3 రోజులైంది. ఇవాళ కేసీఆర్ సారు బస్సు యాత్ర విశేషాలు ఏందో ఓసారి చూసొద్దాం చలో. అవునల్లా కేసీఆర్ సార్ ఇయాలకి బస్సు యాత్ర షురూ చేసి 3 దినాలైంది. మొదట మిర్యాలగూడ, సూర్యాపేట, అటెంకల, భువనగిరి జిల్లాలకు పోయిన కేసీఆర్ సారు ఇవాళ మహబూబ్నగర్ జిల్లా రోడ్ షోలో పాల్గొంటున్నాడు. సార్ రోడ్ షోలో భాగంగా మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో ఒకసారి వినుర్రి. अच्छे दिन వచ్చిందా సచ్చే दिन వచ్చిందా अच्छे दिन అమృత్ కాల్ లేదు, మన్ను కాల్ లేదు, దేశమంతా నాశనం అమృత్ కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతూ ఉన్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్ అగెన్స్ట్ గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది? రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? అబ్బా, ఎన్నిసార్లు వార్తలు రాసినా, ఎన్నిసార్లు పోలీసు అన్నలకు ఫిర్యాదులు చేసినా వీళ్ళైతే అస్సలు మారతలేరు. మొన్ననే గట్ల వీళ్ళ కోసమని పూణేలో 144 సెక్షన్ సుత పెట్టిందని చెప్పుకున్నాం. అయినా సుత వీళ్ళ బుద్ధి అయితే అస్సలు మారతలేదులా. చీచి, వీళ్ళు చేసే పనులకి నాకైతే ఒళ్ళు మండిపోతుంది. మీరు కనుక ఈ ముచ్చట చూస్తే కోపంలో కొట్టినా కొడతారు. మొన్ననే గట్లా చెప్పుకున్నామో లేదో గిట్లా మళ్ళా వాళ్ళ గురించే వార్త. మొన్ననేమో జనాల దగ్గర ముందు వెనక చూడకుండా పొట్టుగా కొట్టుకున్నారు. ఆ తర్వాతనేమో పాపం ఒక అన్న దగ్గర నుండి దగ్గర 30,000 రూపాయలు పట్టుకుని పోయిర్రు. ఇప్పుడు సుత ఒక పెళ్లి మళ్ళా గట్లనే ఆగం చేసిర్రు. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో జరిగింది ఈ ముచ్చట. హైదరాబాద్ లో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే చిన్నగా మెల్లగా పెళ్లి ముచ్చట తెలుసుకొని దగ్గర 4-5 ఇజ్రాలు వచ్చిర్రంట. వచ్చి పెళ్లి మొత్తం ఆగమాగం చేసి వాళ్ళని దగ్గర 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రంట. ఎంతమంది బతుకులన్నా అసలు వినలేదంట. అయితే పెళ్లికి వచ్చిన కొంతమంది చుట్టాలు మేము ఇంతకు మునుపు పూల పండ్లు అయినప్పుడు పైసలు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వాలని అడిగితే గా ఇజ్రాలు లేదు పూల పండ్లు వేరు పెళ్లి వేరే, దేనిది దానికే ఇవ్వాలి సపరేట్ గాని పెళ్లి ఏర్పాట్లలో మస్తు ఆగం చేసిర్రంట. వాళ్ళు అట్లా ఇబ్బంది పెడుతుంటే చుట్టాలలో ఒక అన్న సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండంట. ఇప్పుడు ఈ వీడియో మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇది చూసిన జనాలు మస్తు తిడుతున్నారు. అసలు ఎన్నిసార్లు ఇంతమందిని తిప్పలు పెడుతున్నా కనబడ పెళ్లిల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జనాలను ఇంత ఇబ్బంది పెడుతుంటే పోలీస్ అన్నలు ఏం చేస్తున్నారు? జనాల గురించి పట్టించుకోరా? అసలు ఏం చేస్తున్నట్టు అని జనాలు నెటిజన్లు మస్తుగా గరం అవుతున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా రఘునందన్ రావు సారు మెదక్లో మీడియాతో మాట్లాడుతున్నాడు. గమ్ముచ్చట్లేదు మాకు చూసొద్దాం పాలి. గత 4 రోజులుగా రుణమాఫీ చేస్తావా, నేను రాజీనామా చేయాలన్నా, నువ్వు రాజీనామా చేయాలనేటువంటి నయా నాటకానికి తెరలేపారు తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేట ఆయన
2 లక్షలు మాఫీ చేస్తావా, మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఓ కుట్రని కుతంత్రాన్ని వన్నుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతుంది. అన్నం తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి రేపు గన్ పార్క్ కాడికి కొత్త రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లో ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటువంటి ఇది అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బాగా ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారంలో నుండి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని 80 అమరవీరుల స్తూపం కూడా ముక్కునాళ్ళకి రాయి. రోజు రోజుకు మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు, బీఆర్ఎస్ స్టాండు, రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయరానటువంటి బంధం. ఈ లోకంలో ఎన్ని బంధాలున్నా భార్య భర్తల ప్రేమ కిందకి ఏది సాటి రాదుల్లా. భర్తకి భార్య, భార్యకి భర్త ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు. గట్లనే ఒక భర్త మీద భార్య చూపెట్టిన ప్రేమకి నాకైతే కండ్లెంపటి నీళ్లు కూడా వచ్చినాయిల్లా. మీకు సూతా చూపిస్తావు సార్, చూడుండ్రి. పతియే ప్రత్యక్ష దైవం అన్న మాటకి అక్కనైతే బాగా సూట్ అవుతుందిలా. ఈ జమానాల భార్యలు భర్తలను సందు దొరికినప్పుడల్లా ఒకరినొకరు ఆడిపోసుకున్నాడు, చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో లొల్లి పెట్టుకున్నాడు, గట్టిగా మాట్లాడితే ఇక సీపిరి కట్ట తిరిగేసి కొట్టుడు ఇట్లా జరుగుతున్నది కదా. కానీ ఇగో ఇప్పుడు మీకు అక్కను చూపిస్తా చూడుర్రి. ఈ రోజులో ఇలాంటి అక్క ఉందని తెలిసి చాలా మంది పరిచయం అవుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే ఇగో ఈ అక్క పేరు కళ్యాణ్ అంట. అక్కది మహబాద్ జిల్లా పర్వతగిరి మండలం దగ్గర సోమలతాండనంట. అయితే అక్క పెనిమిటి చాలా దినాల కింద కాలం చేసిండంట. అయితే పాపం అక్క వాళ్ళ పెనిమిటిని మర్చిపోలేక దినాం అక్క వాళ్ళ పెనిమిటిని తలుచుకొని చాలా బాధపడేదంట. అయితే అక్క ఇట్లా బాధపడే కంటే నా పెనిమిటికి గుడి కట్టి అందులో పెనిమిటి బొమ్మ పెడితే రోజు నాతోనే ఉంటాడు కదా అని అనుకున్నది అక్క. అనుకున్నదే ఆలస్యం. ఇక అక్క వాళ్ళ పొలంలోనే ఇగో ఇట్లా మంచిగా దేవుని గుడి లెక్క కట్టి అందులో వాళ్ళ పెనిమిటి బొమ్మ పెట్టి పెనిమిటి మీద ఉన్న ప్రేమను చాటుకున్నది. అంతేకాదు అలా గుడి కట్టినాక తాండా జనాలను అందరిని పిలిచి అక్క అన్నదానం కూడా చేసింది. చూసి రానులా ఈ రోజుల సుత ఇలాంటి భార్య ఉన్నదంటే ఆ భర్త ఎంత అదృష్టవంతుడు కదా. ఇలాంటి భర్తలను పూజించే భార్యలందరికీ జోహార్లు. వామ్మో వామ్మో, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఒకటంటే నేను 2 అంట, అట్లున్నది ఇప్పుడు తెలంగాణ లీడర్ల మాటలు. అసలు జరిగిన ముచ్చటేందో నేను చెప్పుడు కంటే మీరే చూడుండ్రి. అవునల్ల మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ అన్న మాటలకు హరీష్ రావు సార్ సుత ప్రతి సవాల్ ఇస్తురండోళ్ళ. అంతేకాకుండా ఇవాళ హరీష్ రావు సార్ రేవంత్ సార్ సవాల్ను నేను స్వీకరించి గన్ పార్క్ కాడికి రాజీనామా లేఖ పట్టుకొని వచ్చిండు. సారు రాజీనామా లేఖను పట్టుకొని వచ్చి దమ్ముంటే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖ పట్టుకుని గన్ పార్క్ కాడికి రావాలి. ఒకవేళ ఆయన రాలేకపోతే ఇంకెవరితోనైనా పంపించాలని సార్ మాట్లాడితే ఇంకో దిక్కు చేకూర్తి పార్టీ నుండి ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న అన్నట్టే గన్ పార్క్ దగ్గరకు వచ్చిండు. ఇక ఒకసారి సార్లో ఏమేం మాటలు అంటున్నారో ఒకసారి ఇందాం. ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కి వచ్చి మేధావుల సమక్షంలో
తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను. మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను. మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. ఎందుకంటే మీకు అలవాటు, గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట చెప్పిన చరిత్ర మీకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చరిత్ర మీకున్నది. ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దనేదే నా ఉద్దేశం. ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా, అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా. 5 ఏళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం, అక్కా చెల్లెళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద అందడం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు. ఆ 4,000 రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈ రోజు ఏదైతే సవాలు విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపన్నో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిలో, మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి. ఏదైతే మేము ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కలవకుండా చంద్రశేఖర్ రావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధా కానియా తప్పనిసరిగా ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఎలక్షన్ల ప్రచారాలే అనుకుంటే వామ్మో నామినేషన్లు వేసుకుంటా సుతా మస్త్ అంటే మస్తు వెరైటీగా కనిపించాలని చిత్ర విచిత్రమైన వేషాలతో ఆకట్టుకుంటున్నారు లీడర్లు. నేనుగా ముచ్చట ఎందుకు అంటున్నా అంటే ఇగో మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చలో పాలి చూద్దాం. సినీ అన్యాలం సల్లాగుండా ఇదే గటి కథ. ఎలక్షన్ల ప్రచారాలనే చిత్ర విచిత్రాలు ప్రచారాలు చేస్తున్నారు అనుకుంటే వామ్మో నామినేషన్లు ఏసుట్ల సుత మస్తు వెరైటీగా వేస్తున్నారు లీడర్లు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో పంకపాటి లీడర్ ఏమో ఏకంగా టిప్పర్ తోలుకుంటూ వచ్చి నామినేషన్ వేస్తే అటెంకాలు ఇంకొక లీడర్ సుత సేమ్ టు సేమ్ గదే ట్రెండ్ ఫాలో అయ్యి నేనేం తక్కువ అని బుల్లెట్ బండి మీద వచ్చి నామినేషన్ వేసిండు. ఇక ఇవన్నీ కాదనుకున్నాడో ఏమో ఈ సారు ఏకంగా ఎడారిలో ఉన్న ఒంటేనే తెచ్చిండు. ముచ్చట ఏంటంటే ఎలక్షన్ల ప్రచారం ఎంత ముఖ్యమో గట్లనే నామినేషన్ వేసుడు సుత చాలా ముఖ్యం కదా. నామినేషన్లు సుత ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ వెరైటీగా వచ్చి గట్లనే చేసిండు ఈ సారు. అయితే మన హైదరాబాద్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ సేన్ అనే ఒక అన్న అందరి లెక్క ప్రచారం చేసి నామినేషన్ వేస్తే దాంట్లో కొత్త ఏముంది అనుకున్నాడేమో గిట్లా ఏకంగా ఒంటె మీద వచ్చి నామినేషన్ వేసిండు. అయితే అన్న రాజస్థానీ నివాసి కావచ్చు అనుకుంటా. మొత్తం వాళ్ళలాగానే బట్టలు వేసుకుని వాళ్ళలాగానే ఒంటి మీద వచ్చిండంట. ఇక గట్ల వచ్చి ఒంటెను ఓల్డ్ సిటీ గల్లీ మొత్తం తిప్పుకుంటా జనాలు అందరినీ మస్తు హుషారు చేసిండట. ఏది చూసినా జనాలు వామ్మో గిట్ల కూడా చేస్తారా, ఇంకా పోను ఇంకేనే చిత్రాలు చూడాలను అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సుత ఫుల్ వైరల్ అవుతుంది. చలో మా తమ్ముడు అలా ఏం కొత్త ముచ్చట పట్టుకొని వచ్చిండో సార్ చూద్దాం.
ఓ తమ్మి ఇక నువ్వు షురూ చేయి. ఇక తెలంగాణలో మాటలతోటి రాజకీయాలు చేసే రోజులు పోయి చేతులతోటి రాజకీయాలు చేసుకునే రోజులు వచ్చినాయి. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని రాజీనామా లెటర్లు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కబట్టే రాజకీయ నాయకులు. ఇప్పుడు గా ముచ్చట్నే నేను మీకు చెప్పబోతానా. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే ఈ రేవంత్ రెడ్డి సార్ ఏదో చెప్తారట, ఒక పారిందామా మరి. ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఏంది రేవంత్ సారు ఏందో ఫైనల్ సెమీఫైనల్ అనబడుతుంది? నువ్వేమన్నా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ గిట్లా ఆడతానవా ఏంది? ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. ఏంది రేవంత్ సారు, మోడీ సార్ కూడా నీతో ఐపీఎల్ మ్యాచ్ గిట్లా ఆడుతున్నా ఏంది? సెమీఫైనల్స్ లో కేసీఆర్ నోడించినాం, పెద్ద మాట అన్నాడు సార్. అంటే బంగ్లాదేశ్ నోడించినాం సెమీఫైనల్స్ లో. అవునా, నిజమా? ఈ మ్యాచ్ లో కేసీఆర్ సార్ కూడా ఉన్నాడా? కేసీఆర్ సార్ని కూడా ఓడగొట్టిరా మీరు? అయినా ఈ మ్యాచ్ లా ఇంకా ఎవరెవరితో కొట్లాడి ఓడిస్తారో సారు. ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కొట్లాడాలి మనం. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద, మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. అగో ఇప్పుడే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం అన్నాడు. మేము వాళ్ళని ఓడగొట్టినాం, వీళ్ళని ఓడగొట్టినాం, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతోటి కొట్లాడతాం అని అన్నాడు. మళ్ళీ ఈ నడిమిట్లా ఈ నరేంద్ర మోడీ సార్ ఎందుకు వచ్చిండు, జేపీ నడ్డా సార్ ఎందుకు వచ్చిండు, అమిత్ షా సార్ ఎందుకు వచ్చిండు? ఎందుకు సారు వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మీ మీద ఏమైనా కొట్లాడతారా? దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది. ఇగో రేవంత్ రెడ్డి సార్ అయితే ఇక మేము వాళ్ళని ఓడించినాము, వీళ్ళని ఓడించినాము, ఇప్పుడు వీళ్ళని ఓడియాలి, ఇక పాకిస్తాన్ వాళ్ళను ఓడియాలి అని ఈ క్రికెట్ ముచ్చట్ల కిరికిరి మొత్తం చెప్తాను. కానీ నాకైతే ఈ ముచ్చట ఏం అర్థం కాలే. ఇక చూసి మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఇవ్వండి ఇలాంటి ఇచ్చంత్రం ముచ్చట్లు. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.